తెలంగాణలో ఇప్పుడు ఒక యాదవ, గౌడ్ వర్సెస్ రెడ్డిగా మారినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. మీరు వింటుంది నిజమే. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, అతని తండ్రి చేసినటువంటి ఆయా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అటు యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళను, అలాగే గౌడ్ కులస్తులందరినీ కలిపి బూతులు లంఘించుకున్నటువంటి ఆ ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని అయితే వేసినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఆ కమిటీ ముందుకు నిన్న ఆ బాధ్యులందరూ కూడా వెళ్ళడం అయితే జరిగింది. అసలు ఈ విషయంలో యాజ్ ఏ తెలంగాణ క్రాంతి దళ్‌గా, దాంతో పాటుగా ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగా పృథ్వీరాజ్ యాదవ్ ఏమనుకుంటున్నాడో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. క్రాంతి దళ్‌గా మనం మాట్లాడుకుంటే అసలు ఈ రెడ్డి అహంకారంతోని యాదవులను అలాగే గౌడ్లను దూషించినటువంటి ఆ ఆడియోలను చూస్తే మీకు ఏమనిపించింది ఫస్ట్? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చే ముందు గడీలను బద్దలు కొడతా, భూస్వామ్య వ్యవస్థను, ఇదంతా దురల పాలన, నేరల ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసి చూసి ఎక్కడ ఎవరు మాట్లాడినా కానీ అనగదొక్కిండు. ధర్నా చౌకులు కూడా ఎత్తేసినటువంటి వ్యక్తి ఈ గడిల పాలన లేకుండా చేస్తా, దురల పాలన ఇదని చెప్పని కొన్ని వందల సార్లు మాట్లాడారు రేవంత్ రెడ్డి. కానీ నాకు సేమ్ ఏది వెనుకట ఎప్పుడో కొన్ని ఏండ్ల కింద గట్టు మీద దొరోడు చెట్టు లెక్క నిల్సోని ఆలి నుండి తల్లి దాకా వాయు వరుస లేకుండా తిట్టుడేందిరో మనల కొట్టుడేందిరో దొరయేందిరో దొర పీకుడేందిరో దొరయేందిరో దొరతనమేందిరో అనేది ఈ పాటలు గ్రామాలలో అన్ని అంటే దొరతనానికి వ్యతిరేకిస్తున్నటువంటి అన్ని కులాల వాళ్ళు వాడుకున్నటువంటిది. ఓకే, సో దానికి అది కాకుండా సేమ్ వాళ్ళ లెక్కనే ఇప్పుడు దాంట్లో ఇంకోటి కొడుకో కొమరన్న పైలం కొడుకో అనే అనే ఇంకొక పాట కూడా దాంట్లో కూడా ఏముంటది, పల్లెల్లో పెద్ద దొరలు పట్నంలో పెదబాబులు వాళ్ళ వీళ్ళ పట్టంతా ఒకటే కొడుకు, గుణం జలిసి జనంలోన కదులర కొడుకు అని. సో ఇప్పుడు ఈ పల్లెల్లో ఉన్నటువంటి ఈ దొర భూస్వామి మనస్తత్వం, నేను ఒక కమ్యూనిటీని చెప్తలేను, ఒక దొర భూస్వామి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల అహంకారం ఎట్లా ఉంటది అనేది అది ఇప్పుడు ఈ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి రూపంలో బయటపడ్డది. అది ఓకే, ఒక బహిరంగంగా నేను దీన్ని చూసేది ఎట్లా అంటే, ఒక తెలంగాణ పేదవాళ్ళ మీద పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద, ఆత్మాభిమానం ఉన్నటువంటి వాళ్ళ మీద, ఆత్మగౌరవ రక్షణ ఉన్నటువంటి వాళ్ళ మీద చేస్తున్నటువంటి మహిళల మీద చేస్తున్నటువంటి దాడిగా నేను చూస్తున్నా. ఇప్పుడు అన్ని కులాలకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడింది కదా. దాంట్లో గొల్లోళ్ళు ఉన్నారు, గౌన్లోళ్ళు ఉన్నారు, మాలమాది గోళ్ళు ఉన్నారు, రెడ్లు కూడా ఉన్నారు అట్లా. అవును, ఓకే. నేను వాళ్ళ గురించి కాదు, ఎవరైతే ఈ దుర్మార్గం చేసి భూస్వామ్య అహంకారం ఎవరికైతున్నదో, ఈ గడిల అహంకారం ఎవరికైతున్నదో వాళ్ళు ఇంకా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటే ఆ సంతతికి చెందినటువంటి వ్యక్తే ఇప్పుడు ఈ శివచరణ్ రెడ్డిగా నేను అంటున్నా. అది కూడా ఎటువంటి వ్యక్తిని అన్నాడంటే, ఈశ్వరమ్మ ఒక ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి. ఆమె ఎవరి దగ్గర పోయి దేహి అని సాసలే. అవును, నయం 3 సార్లు తీసుకుపోయాడు. ఆమె ప్రాపర్టీస్ తీసుకుందామని చెప్పి 3 సార్లు ఆమెను ఎత్తుకొని పోయాడు, తీసుకుపోయాడు. కానీ భయపడలే. ఏ సిచ్యువేషన్ లో అదే కులానికి సంబంధించిన అదే యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన బెల్లెలతను 17 ముక్కలు నరికినటువంటి వ్యక్తి ఈమె తీసుకపోతే బిడ్డ నన్ను సంపు, కానీ నేను మాత్రం ఏం తప్పులు చేయలేదు, నేను ఎక్కడేం కబ్జాలు చేయలేదు, ఏదున్నా చూపి ఉంటే నన్ను చంపు బిడ్డ అన్నది. అట్లా 2-3 పర్యాలు పోయినా భయపడలే ఆమె. ఒక కాగితం మీద కూడా సంతకం పెట్టలే. నిన్న అందుకే చెప్పిన సమాధానం కూడా తెలవాలని. సాకలైలమ్మలు అంటే ఏదో మన చరిత్ర చూసినాం కదా. ఇప్పుడు ఆమె రూపంలో ఆమె ఉన్నది, నాకు తెలుసు. నేను అది అందుకే నేను చెప్పిన, నిన్న చెప్పాల్సి వచ్చింది చెప్పిన. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇప్పుడు మన కండ్ల ముంగట ఇవాళ ఎందుకు నిలబడ్డది ఆమె, ధైర్యంగా నిలబడ్డది, యాక్చువల్ ఏదైనా పర్వాలేదు నిలబడ్డది. సో తెగింపుతో ఉన్నది కాబట్టి నేను మొత్తం మహిళా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతుంది ఇదంతా. సో సమాజం కూడా అట్నే చూడాలి. ఇప్పుడు అయితే కొంతమంది ఇటువంటి అహంకారులకు ఈ పని చేసే శ్రమ చేసేటువంటి కులాల మీద వాళ్ళకి చిన్నచూపు ఉన్నది, కొంతమందికి బరాబర్ చిన్నచూపు ఉన్నది. కానీ వీళ్ళ హక్కుల గురించి కొంతమంది భూస్వాములు కూడా భూములు కూడా వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని కలుపుకొని నేనేం చెప్తున్నా అంటే, ఎవరికైతే ఈ అహంకారం ఎవరికైతే ఉన్నదో వాళ్ళ మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో నేను రేవంత్ రెడ్డిని కలుపుతున్నాయి ఇప్పుడు ఓపెన్ గా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మాట అన్న తర్వాత నువ్వు సస్పెండ్ చేయాలి కదా ఇమ్మీడియట్ గా. దానికో కమిటీ వేసి దాన్ని నువ్వు మా పక్కకు పడేసినట్టు చేసి మీరు ఏమనుకుని వాళ్ళతో ఇది ఇంటి పంచాయతీ ఎట్లయితుందా? నువ్వు గౌన్లను పట్టుకొని గౌడ్స్ పట్టుకొని అమ్మ నా బూతులు మొత్తం ఇవే గలీజ్ మాటలు కదా. ఈమె ఈశ్వరమ్మ గురించి ఎందుకు మాట్లాడినాను, ఎందుకు నువ్వు చిరంజీవి భార్య గురించి ఎందుకు మాట్లాడవు, ఆ కమిటీలో ఉన్న వేరేటోళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు?
ఈమె మనవాళ్ళ కన్నా చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎంత అహంకారం ఉంటే వానికి ఎంత ఆ అహంకారం, ఆ దురహంకారం, ఈ గడిల అహంకారం ఎంత ఉంటే ఆ మాట మాట్లాడతారు. నువ్వు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? మాట్లాడిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇప్పటిదాకా చర్య తీసుకోలేదు? మళ్ళీ ఏంది ఓపెన్ గా చెప్తున్నాడు ఆ పిల్లవాడు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, రాహుల్ గాంధీ చెప్పుకుంటావా, నువ్వు ప్రెసిడెంట్ చెప్పుకుంటావా, ఇంకెవరికైనా చెప్పుకోపో అని. అంటే ఆ పార్టీ ఏదో ఈయనది, వాళ్ళందరూ ఈయన దగ్గర జీతగాలు అన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి ఈయన మీద యాక్షన్ తీసుకుంటుంటే మరి ఈయన అంత పవర్ఫుల్లా మాకు తెలుస్తలేదు. వీళ్ళు వాళ్ళంతా కలిసి ఉన్నారు అనేది నేను చాలా క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఎన్నికలకు ముందు అదే ఈశ్వరమ్మ దగ్గరికి రేవంత్ రెడ్డి పోయిండు, పలుమార్లు మాట్లాడిండు, సపోర్ట్ అడిగిండు. అసలు ఆమె స్థాయికి అసలు ఆ పొజిషన్ తీసుకోవద్దు నా దృష్టిలో. ఆమె అసలు వెంటనే అసలు ఎమ్మెల్సీ చేయాలి. ఆమె అంత హార్డ్ వర్కర్, నిజాయితీ పర్రాలు. పార్టీ వేరే ఉండని, మరి నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా చెప్తున్నా, వ్యక్తిగతంగా ఈ కులంలో కూడా తనకు ఒక గౌరవపూరితమైన పొజిషన్ ఉన్నది. ఎన్నో టెంపుల్స్ దగ్గరికి అక్కడిక్కడికి వాళ్ళకి సేవ చేసినటువంటి అనుభవం ఉన్నది కాబట్టినే తనకు ఆ యాదగిరిగుట్ట మెంబర్షిప్ ఇస్తేనే తట్టుకుంటలేవు. ఇప్పుడు ఆడ ఎవరిని తిట్టినట్టు, మరి మధ్యాస్కిని కూడా తిట్టినట్టేమో అనిపిస్తుంది నాకు. ఈ గౌన్లోళ్ళు అని బూతులు మాట్లాడితే నువ్వు మధ్యాస్కిని తిట్టినట్టే, పిసిసి ప్రెసిడెంట్ తిట్టినట్టే. వాళ్ళందరూ అంటే లోపల ఎక్కడో కసి ఉన్నది కదా. అట్లీస్ట్ నీకు ఒంట్లో భయం ఉండాలి కదా. పిసిసి అధ్యక్షుడు సేమ్ సామాజిక వర్గం అనేది ఒక భయం ఉండాలి కదా. అది కూడా లేదు మధ్యాస్కి. రాహుల్ గాంధీకి బాగా అతి సన్నిహితుడు రాష్ట్రం నుంచి ఏది ఉన్నా కానీ అది ఆ భయం కూడా లేకుండా అంత ఓపెన్ గా, అంటే వాళ్ళ మీద కూడా నువ్వు తిట్ల పురాణం పెట్టినావు, ఆ కులం మీద తిట్ల పురాణం పెట్టినావు అంటే నువ్వు శ్రమజీవులను మొత్తం తిట్టినట్టే కదా. నువ్వు రేపు పొద్దుగా సాకలోళ్ళని తిట్టినట్టే, నువ్వు మంగళని తిట్టినట్టే, మాదిగోళ్ళని తిట్టినట్టే, మాలోని తిట్టి నువ్వు తిట్టినట్టే కదా. ఇక వీళ్ళందరూ ఇదంతా అదే కొవ్వకు చెందినటువంటి వాళ్ళు కదా, శ్రమ చేసినటువంటి వాళ్ళు. సో వీళ్ళందరూ ఇంత ఓపెన్ గా తిడుతున్నట్టే మరి ముఖ్యమంత్రి ఈయనకు అండగా ఉన్నట్టున్నాడు. మరి ముఖ్యమంత్రి కులాల మీటింగ్ కాడికి పోయినప్పుడు నేను రేవంత్ గౌడు అని పిసిసి ప్రెసిడెంట్ కూడా చెప్పుడు, నేను గోలల మీటింగ్ వస్తే నేను రేవంత్ యాదవ్ అని, ఇదంతా బక్వాస్ మాటలు ఇవన్నీ. ఈ కులాలను ఉట్టిగా మచ్చిగా చేసుకుంటందుకు దుమ్మరగడ లేపించుకున్నందుకు మా వాళ్ళు భుజం మీద చేస్తే అన్న భుజం మీద చేసిందని వీళ్ళు ఆ ఫోటోలు పెట్టుకొని అన్నకు ఇక పోవాలే, జెండాలు మోయాలే, జీవితం మొత్తం నాశనం కావాలి. లేక ఒక్క ఇటువంటి పదవి వస్తే మరి ఇచ్చి తిట్టించటందుక ఇన్ని రోజులు పడుతుందా ముఖ్యమంత్రికి? ఆయనకు సంబంధాలు లేకుండేది ఉంటే ఆయన పార్టీలు ఉన్నా దానికి ఒక కథ ఉంటుంది, వేరేటోటి అయ్యేది ఉంటే ఇప్పటికే ఆగమాగం పట్టించి కథం పట్టిద్దు. ఇంకోటి ఇట్లా మాట్లాడినందుకు ఇప్పుడు చిన్నగా రేవంత్ రెడ్డిని ఎవడో పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక XYZ గాడు ఈయనను ఒక మాట అన్నాడు, స్విగ్గీలు జొమాటోలతో కంపేర్ చేసిండు. యాక్చువల్ గా స్విగ్గీ జొమాటోలు పీజీలు పిహెచ్డీలు చేసిన కూడా స్విగ్గీ జొమాటోలు చేస్తున్నారు. సరే అయినా కానీ ఎప్పుడు 2 ఏళ్ల కింద అంటే 2 సంవత్సరాల కింద మాట్లాడి దానికి ఇప్పుడు రోషం వచ్చి ఈయనకు ఎవడో కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు రోషం వచ్చి ఆంధ్రాకు పోయి తీసుకొచ్చుకొని అరెస్ట్ చేసి కేసులు పెట్టి కథలు పడుతున్నారు కదా. ఈయన మరి ఒక బోచిడి ముండా అని చెప్పని నువ్వు ఒక దేవాలయానికి సంబంధించిన తెలంగాణ నువ్వు తల్లి రూపంగానే ఆయన ఉన్నది ఎట్లుంటది, సింపుల్ గిట్లా చేసుకొని మామూలు పేదరికంలో ఉంటుంది అదే కదా. నువ్వు విగ్రహాలను గౌరవించడు కాదు, ఇటువంటి మాతృమూర్తులను గౌరవించాలి. అటువంటి ఆమెను నువ్వు గంత మాట అన్న తర్వాత నువ్వు అతన్ని తీసుకుపోయి బుక్కల వారేయాలనా లేదా? ఆంధ్ర పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్లు వచ్చి వెంకట్రామరెడ్డి భార్యను సివిల్ డ్రెస్లో వస్తే వాళ్ళు ఎవరో గుర్తుపట్టాక ఆమె భర్తను కాపాడుకుంటందుకు అని చెప్పి చేయబట్టి ఇట్లా అంటుంటే అంతకుముందు తీసుకుపోయి ఒక 3rd డిగ్రీ టార్చర్ కర్నూలులో తీసుకుపోయి చేస్తే నడుముకో అట్లా ఇట్లా చేయబెట్టి ఇట్లా గుంజి లేడీ పోలీసు వాళ్ళని తీసుకొని పోవాలి కదా. మరి తెలంగాణ ఆడబిడ్డలు అన్నట్టే కదా. అందుకని నేను ఇక్కడ ఓ మహిళను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇక్కడ కులం అనేది కాదు. మరి అట్లా తీసుకపోతే మేము కంప్లైంట్ ఇచ్చినాము, కంప్లైంట్ ఇస్తే ఏదో పిటి కేసు పెట్టినట్టు పెట్టి మరి అది ఇంపార్టెంటా? ముఖ్యమంత్రిని స్విగ్గీ జొమాటో అనేది ఇంపార్టెంటా? రేవంత్ రెడ్డి అనేది ఏది ముఖ్యం ఇక్కడ? ఏది తెలంగాణకు అవమానం? ఏది ఆడవాళ్ళకి ఏది అవమానం? తెలంగాణ ఆడబిడ్డలకి ఏది అవమానం అంటే నా దృష్టిలో ఈ బూతుమాట, ఈశ్వరమ్మ గారు అన్న బూతుమాట అవమానం. తనను బట్టి ఒక పోలీస్ ఆఫీసర్ పక్కకు జరుపుడు అనేది అదే అవమానం. అది ప్రియారిటీ కిందికి ఉంటుంది. నీ పోలీసు వాళ్ళు పోయి ఆ సీఐని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి బొక్కల వాడాలి, ఫస్ట్ వాడినే కేసులు పెట్టాలి. కానీ స్విగ్గీ జొమాటో అన్నందుకు నీకింత రోషం వచ్చి నీ పోలీసు వాళ్ళకి ఇంత పౌరుషం వస్తే మరి ఈ అమ్మల నక్కలను అన్నలను చెల్లెలను తెలంగాణ పట్టుకొని నిజాం దగ్గర పన్నారు, రజాకారులు బండ పెట్టుకున్నారు, ఇవన్నీ మాటలు మాట్లాడి మెసేజ్లు ఇవన్నీ పెడుతుంటే వాటి మీద తీసుకుపోయి నాగేశ్వర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ సంపుతా అని చెప్పాను, సంపుతాం, భార్యలను ఎత్తుకపోతాం, భార్యలను రేపు చేస్తాం, ఇవన్నీ మాటలు మాట్లాడి డీజీపీ దగ్గర పోయి తీసుకుపోయి చెప్పినా కానీ ఒక్కరిని అరెస్ట్ చేయరే అంటే ఇది ఏందన్నట్టు? రేవంత్ రెడ్డి కూడా దీని వెనకాల ఉన్నాడు అని చెప్పి నేను క్లియర్ గా. నిన్న మీరు కలిశారు కదా ఈశ్వరమ్మ యాదవ్ మనవన్ని కలిశారు కదా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు వాళ్ళు ఏమైనా చర్చించుకున్నారా? ఏదైనా బెదిరింపులే కానివ్వండి, పార్టీ నుంచి వస్తున్నటువంటి ప్రెజరే కానివ్వండి, ఏమన్నా చర్చ జరిగిందా?
నేను ఒకటే క్లియర్ చెప్తున్నా, గవర్నమెంట్ అతని మీద నేను కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నా, ఇది మీకు అన్ని కులాలు కింది కులాలు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటది ఇక్కడ. బరాబర్ ఉంటది. అతన్ని మొత్తం రిమూవ్ చేయాలి పార్టీలోకి రిమూవ్ చేస్తారా ఆయన అట్లే పెట్టుకున్న తర్వాత సంగతి. ఆ బూతు మాటలు మాట్లాడినందుకు బొక్కల పడాలి ఫస్ట్. ఒకవేళ ఇది జరగలేదు అనుకో మేము కూడా ఒత్తిడి చేస్తాం. ఇక ఈశ్వరమ్మ దగ్గర మా పెద్దమ్మ దగ్గర పోయి కూర్చుంటాం. నీకు ఆ పదవి అవసరం లేదు, నేను నిన్ననే చెప్పిన ఆమెకు నువ్వు నిజంగా మన గౌరవం ఇచ్చదలుచుకుంటే వెంటనే ఆమెను ఎమ్మెల్సీ చేయని చెప్పిన. చాలా మంది అన్న ఉన్నోళ్ళ కానీ చాలా బెటర్ ఆమె. మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులను, అటువంటి వాళ్ళను, పేద ప్రజల గురించి కొట్లాడేటువంటి వ్యక్తులు అక్కడ ఉండాలి కదా. అది ఇవ్వాలని చెప్పని మాట్లాడతాను. నేను కూడా పోయి చెప్తా ఇక తర్వాత. నిన్న మాట్లాడే క్రమంలో కూడా తన కూడా ఒక మాట చాలా అంటే నేను అసలు చెప్పదు, ఆమె జనరల్ గా చాలా ధైర్యస్తురాలు. మా నాన్న కూడా చెప్తుండే, అరే గట్టిదిరా ముండామె రాతానా అని చెప్పని. దేనికి తక్కువ కదా ఆమె, నిలబెట్టి కొంటది ఓనోని, ఆస్తిలో కూడా తక్కువ కాదు. కానీ ఒక బాధపడ్డది ఏం పడ్డది తెలుసా, బిడ్డ నీకు తెలుసు కదా వాడు తీసుకపోతే నేను కానీ తీసుకపోతే కూడా నాకు ఎప్పుడు ఏం అనిపించలేదు, ధైర్యంగా ఉన్నా. కానీ నేను ఇది వచ్చిన తర్వాత యాదగిరిగుట్టకు పోయి ఇక్కడ రాగానే పిల్లలు పొద్దుగాల ఆ పిల్లగాని మాటలు ఇవన్నీ ఆ బూతు మాటలు వింటే ఒక్కసారి నాకు సల్జరం ముట్టినట్టు వచ్చింది బిడ్డ. నాకు సల్జరం ముట్టినట్టు కొడుక ఇట్లా సల్జరం ముట్టినట్టు అనిపించింది. నేను అసలు మనిషిని కాలే, చాలా గంటలు నేను మనిషిని కాలే, నేను ఎన్నడూ ఎవరితో మాట పడలేదు అన్నది. నాకు చాలా చాలా మూవ్ అయినా నేను. ఇది ఏంది ఇది అంటే ఒక పెద్ద మనిషిని పట్టుకొని నీ తండ్రి కాదు, నీ తాత వయసు ఉన్నటువంటి, నీ నాయనమ్మ వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని అంత పెద్ద మాట చాలా చిన్నగా సునాయాసంగా మాట్లాడి పైసా కూడా వాళ్ళ దగ్గర కనీసం అరే నేను ఇంత తప్పు మాట మాట్లాడినా కదా అని చెప్పి రియలైజేషన్ కూడా లేదు. నిన్న అందుకనన్నా వాళ్ళు వీళ్ళు వచ్చి బయట మాట్లాడుకుంటా తప్పైందని కాదు, ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కాలి అని చెప్పిన. కాళ్ళు మొక్కిన తర్వాత కూడా పర్మనెంట్ కూడా ఈ జాతులు ఎవరు కూడా, మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా, వాళ్ళ తల్లులను నిజంగా తల్లు గౌరవించేటోడు ఎవడు కూడా ఆ కుటుంబానికి మళ్ళొక్కసారి ఎవడు కూడా ఓట్లు కూడా వేయద్దు. ఇటువంటి వాళ్ళు రాజకీయ క్షేత్రంలో వాళ్ళని కంప్లీట్ గా రిమూవ్ చేసి పడేసాలని చెప్పని. జనం ఇవ్వడు ఇటువంటి వాళ్ళను, వాళ్ళ ఇళ్ళలో కూడా ఎవడు పోయి గడప దొక్కదు. ఇది ఏ సామాజిక వర్గమైన. మీరేమో ఇవన్నీ చెప్తా ఉన్నారు, ఇది కుటుంబ పంచాయతీ. ఈ కుటుంబ పంచాయతీలోకి ఎవరెవరో వస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వస్తూ ఉంది, మీలాంటి వాళ్ళు వస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఇది కుటుంబ పంచాయతీ, కాంగ్రెస్ పంచాయతీ అని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఇది అందరికి సంబంధించినటువంటి సమస్యలాగా చూస్తూ ఉన్నారా? ఆ బూతులు మాట్లాడినటువంటి సందర్భం, యాదవ జాతిని గౌడ జాతిని తిట్టినటువంటి ఆ సందర్భాన్ని. ఇప్పుడు నేను బరాబర్ అది ఇంటి పంచాయతీ కాదు అది. ఓకే, ఇంటి పంచాయతీ ఎట్లయితే చెప్పు. ఈశ్వరమ్మ తనకు ఒక అస్తిత్వం ఉన్నది, తన ఒక కులంకి వెళ్ళి వచ్చింది, తన బ్యాక్గ్రౌండ్ ఒక కమ్యూనిటీ ఉన్నది కదా. ఆ కమ్యూనిటీలో చాలా మంది ఆమెను గౌరవిస్తూ ఆదరిస్తూ ఉంటారు, వేరే పార్టీలు ఉండేటోళ్ళు కూడా ఉంటారు కదా. నువ్వు తనని పట్టుకోవాలంటే మామూలు అన్నట్టే కదా. ఆ బూత్ మాట బోషిడి ముండా అయిందండి. ఏంది ఏం పదం అది? నువ్వు కులాన్ని డైరెక్ట్ పెట్టి గౌన్లో కులం పెట్టి అన్నాడు కదా. గౌన్లో అంటే కింద సామాజిక వర్గాలు అందరిని అన్నట్టే కదా. వాళ్ళని అన్నావు, మమ్మల్ని అంటావు, ఇంకోరిని అంటావు, ఇంకేమన్నా అంటావు. అసలు నువ్వు ఇదే మాట ఒక బీసీఓ, ఎస్సీ, ఎస్టీఓ ఇప్పుడు అటువంటి వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడితే ఉండగలిగే పరిస్థితి ఉంటుందా? ఈవెన్ ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళని అనుకుంటా కూడా ఉంటుందా? ఇది జరుగుతుందా? అది వాళ్ళని బతకనిస్తారు అసలు? ఇప్పటికే పరిస్థితి. నేను ఏమంటున్నా అంటే ఇది మొదట ఉదంతం కాదు. ఇది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా మనం నల్గొండలో చూసినాం, నామినేషన్ వేసేందుకు పోతే ఒక పిల్లగాని తీసుకొని పోయి భార్యను పక్క పెట్టి నేను తీసుకుపోయి ఆపితే ఆడ బీర్లు దాక్కుండా ఉచ్చ దాక్కుండా తిప్పారు కదా. ఇదంతా మనం చూసినాం కదా. ఇది ఎక్కడిది? దాని మీద ఏం చర్య ఉండదు, చాలా బహిరంగంగా నడుస్తుంది. కుమ్మర ఇన్సిడెంట్ కూడా చూసినాం కదా. కాలుతోని తన్ని పాపం చంపినోళ్ళ మీద కూడా ఇవాళ ఏం లేవు, వాళ్ళే అనాథలై తిరుగుతుర్రు. ఇప్పుడు కుమ్మెర మౌనిక పాప తల్లి వాళ్ళకి ఏం లేక తిరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఉన్న నౌకరు కూడా ఉడువికిర్రు. ఇది కూడా చెప్తున్నా నేను, ఈ సమాజం కూడా తెలుసుకోవాలి. ఉన్న నౌకరు చిన్నది ఇచ్చినామని చెప్పి పాప చచ్చిపోయింది కదా, మీకు జీవనోధారం ఉండాలి. ఎందుకంటే ఊర్లో ఇల్లు కూడా కొట్టిర్రు ఆ పిల్లగాంది. ఇల్లు అంటే ఇల్లు కాదు, అది రేకుల షెడ్ ఉండే. ఆ షెడ్ కూడా ఉడబీకిర్రు, ఆ బట్టలు కాలబెట్టిర్రు, ఎత్తుకపోయాడు, కుండలు ఎత్తుకపోయాడు, బిందెలు ఎత్తుకపోయాడు, అన్ని ఎత్తుకపోయాడు. అదే హాస్పిటల్లో చిన్న ఏదో వచ్చి తుడిచేది ఏదో అవుట్ సోర్సింగ్ కింద కలెక్టర్ చెప్పి ఇస్తే ఆమెకు బాలెంత కదా, పచ్చి బాలెంత కదా, ఆమెకు ఇబ్బంది అయ్యి, హెల్త్ ఇబ్బంది అయ్యి హాస్పిటల్స్ తిరుగుతుంటే ఆ పిల్లగా నౌకరు కూడా తీసేసారు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఇది నీ రాజ్యంలో, రేవంత్ రెడ్డి రాజ్యంలో ఇది నడుస్తున్నది. నువ్వు అది మాట్లాడతావు, ఆడోళ్ళు అంటే గౌరవం ఉండదు, బూతులు తిట్టిపిస్తావు తెలంగాణ వాళ్ళందరినీ. ఇది ఇంటి సమస్య ఎట్లయితుంది? ఏది ఇంటి సమస్య అవుతుంది? నువ్వు బూతులు తిట్టదని నీకు అక్కడ మీరు మాట్లాడుకొని గాంధీ భవన్లో మీరు సర్వాలక్ష పంచాయలు తిట్టుకోరు. ఆయన కొడుకును తిట్టినావు, వాడిని అతన్ని కూడా, కృష్ణ యాదవ్ అతన్ని కూడా వాడు బోసిడికే అన్నాడు. ఈ బోసిడికే భాష ఏంది?
ఎవరిని అంటున్నావు మరి? ఉంటది కదా ఎవరి సామాజిక వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కూడా వాళ్ళ కుల సంఘాలకు పోయి కూడా మాట్లాడుకుంటారు కదా. కానీ ఇక్కడ నేను చూస్తున్నది ఏంటంటే ముఖ్యమంత్రి ఏదైతే గడీల పాలన అన్నాడో ఆ గడీల ముఖ్యమంత్రి ఈయన అంతనే. ఈయన పోయి జూబ్లీ హిల్స్ గడిలో ఉన్నాడు అంతే. ప్రజాభవన్ గడి వదిలిపెట్టి జూబ్లీ హిల్స్ గడిలో ఉన్నాడు. కానీ ఇది గడిల మైండ్ సెట్ తోటే మాట్లాడుతుంది. కానీ చెప్పేటప్పుడు మాత్రం నాది ప్రజాపాలన అంటున్నాడు. సో ఇది ఇంటి సమస్య కానే కాదు, అది సవాలే లేదు. ప్రతి ఒక్కరికి అస్తిత్వం గురించి కాపాడుకుంటందుకు వాళ్ళకి హక్కులు ఉంటాయి. వాళ్ళకు సంబంధించిన ఒకవేళ సస్పెండ్ లేదు, ఎలాంటి యాక్షన్ లేదు శివచరణ్ రెడ్డి మీద, జక్కిడి ప్రభాకర్ రెడ్డి మీద అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రాంతి దళ్ కానివ్వండి, యాదవ సంఘాలు కానివ్వండి, ఇలా మీ సపోర్ట్ ఈశ్వరమ్మ యాదవ్కి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేనైతే క్లియర్ గా చెప్తున్నా, సంఘాలు అయ్యి బీసీ సంఘాలు యాదవ సంఘాలంతా వాళ్ళు ఆల్రెడీ కాల్ ఇచ్చిండ్రు, చేస్తున్నారు. ఈ వాళ్ళ ఈశ్వరమ్మ గారి ఆత్మగౌరవాన్ని రక్షిస్తేందుకు నేను ఎట్లా చూస్తున్నా అంటే ఒక వీరనారిగానే చూస్తున్నా నేను. ఆమె తెలంగాణకు ఒక ప్రతీకగా చూస్తున్నా కదా. నేను బరాబర్ ఒకవేళ అతని మీద యాక్షన్ లేకుంటే నేనైతే పోయి కూర్చొని నువ్వు ఆ పదవి వద్దని చెప్పి రాజీనామా చేసేసి అని చెప్పదలుచుకున్నా నేను. ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్తున్నా నేను. ఇప్పటికి ఇంకోటి చెప్తున్నా నేను, ఇలా జరిగినందుకు అట్లా మాట్లాడినందుకు, ఇంత కించపరుచుకుంటూ మాట్లాడినందుకు తన విలువ ఇక్కడ కాదు ఇంకా పెద్దదని చెప్పని నువ్వు ఆమెకు నిజమైన గౌరవం ఇవ్వాలంటే ఈశ్వరమ్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పానంట. అవసరమైతే పోయి ఇంటికాడ కూర్చొని ఆ పదవి నాకు అవసరం లేదని చెప్పి రాజీనామా కూడా చేపిస్తాను. నేను చెప్తున్నా కదా, కూర్చుంటే ఆమెతో ఏదైనా కానీ ఒప్పుకుంటుందో ఒప్పుకో తర్వాత సంగతి, కానీ నేను చేసే ఒత్తిడి మాత్రం చేస్తా. ఇది ఇంకా ఎక్కువ అవమానకరంగా తయారైతుంది కాంగ్రెస్ పార్టీకి. ఇక వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్సల్ట్ అవుతారు వాళ్ళు దీంతో. పోయి కూర్చుంటాం అవసరం అయితే ఏమైతే దాంతో ఆమెకు వచ్చేదేంది, ఆమెకు వచ్చేది. ఇంకోటి ఈ మొగోళ్ళకి మళ్ళీ చెప్తున్నా నేను, ఆ కమిటీలో ఉన్న ఎవడెవడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు జెండాలు మోసినాడు ఎవడున్నాడో వాళ్ళందరూ తీయాలి. ఇక ఎవడు ఇప్పుడు యాదగిరి గుట్టకు పెట్టినటువంటి కమిటీలో ఉన్నది కదా, ఈయన అన్నాడు కదా నేను 30 ఏళ్ళ నుంచి జెండాలు మోసినా అని. ఎవడెవడు మోసిండో తీయాలి. ఇప్పుడు ఎవడోడు వాళ్ళ ఉన్న మెంబర్లు మొత్తం ఎవడు మోసినావు నీకు కావాలని నువ్వు కొట్లాడు వేరే విషయం. కానీ నువ్వు ఎదటోళ్ళ మీద ఇంత బూతులు మాట్లాడి అందులో ఈ ముక్కదాన్ని టార్గెట్ చేసి ఎందుకు కింది కులము అని చెప్పని నీచంగా చూడాలని నువ్వు నీ మానసిక స్థితి, నీ గడిల స్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి కూడా సేమ్ అదే చెప్తారు. రేవంత్ రెడ్డి తక్కువ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి భాష ఏంటిది? తొండలు జొర్ర కొడతా లాగులలో ఆఖరి. కానీ ఏ స్థాయికి వచ్చిండంటే రక్తం కోసట రక్తం తీసి పొలాలలో చల్లుతాడట ఆయన. ఆపోజిషన్ పార్టీ గురించి ఏం మాట్లాడు, పొలాలలో చల్లడు. ఏంది నీ భాష ఏంటిది? నువ్వు మొన్న అంటే ఈ నాయకుడు ఎట్లుంటాడో వాళ్ళ కార్యకర్తలు కూడా అట్నే ఉంటారు. ఇదే నాయకుడు మొన్న అసెంబ్లీలో కూర్చొని, లాస్ట్ అసెంబ్లీలో కూర్చొని మకన్ సింగ్ ఉన్నాడు కదా, మా దగ్గర కూడా పైల్వాన్లు ఉంటారు, ఇళ్ళకి వచ్చి కొడతాం. మాట్లాడితే కొట్టుడే, తన్నుడు, నీకు పేగులు తీసి మెడలేసుకున్నాడు. ఏం ముఖ్యమంత్రి నువ్వు? ముఖ్యమంత్రి నువ్వు మనిషి వాసలు. ఈ భాషలునే ఇటువంటి చిల్లరగాళ్ళు తయారవుతారు, గంజా బ్యాచ్ గాడిదలందరూ తయారవుతారు. ఆయన పోయి ఒక కాంగ్రెస్ మీటింగ్ లో చెప్తాడు కోసుడే ఇక మొత్తం ఇప్పటి నుంచి ఒక్కొక్కరిని నరుకుతా అని ఆయన మాట్లాడతాడు. మాకన్ సింగ్ గాల మీద పెట్టు ఆయన. నువ్వు అటు చెప్తున్నావు, నువ్వు ఈ భాషనే నువ్వు అట్లా మాట్లాడుతుంటే వీళ్ళందరూ నీ ఫాలోవర్స్ అట్లా తయారై ఉంటున్నారు. కానీ ఎవ్రీడే ఇస్ నాట్ సండే, మండే ఇస్ గోయింగ్ టు కమ్. సో ఇది ఉన్నది. రేవంత్ రెడ్డికి నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా, నీ గుండా భాష, నీ రౌడీ భాష నీకంత సీన్ కూడా లేదు. నువ్వు నిజంగా నువ్వు కానూన్ ప్రకారంగా నువ్వు ఏమైనా చేయదలుచుకుంటే చట్ట ప్రకారంగా ఇప్పుడు మాటలు మాట్లాడినట్టు నీకు ఒక కానూను, జనానికి ఒక కానూను కాదు కదా. స్విగ్గీ జొమాటోకు నువ్వు అరెస్ట్ ఎట్లా చేసినావు, శివచరణ్ రెడ్డిని నువ్వు వెంటనే తీసుకుపోయి బొక్కల వాడేసేయాలి, నీ పార్టీకి వెళ్ళి రిమూవ్ చేయాలి. ఈశ్వరమ్మ గారి దగ్గర పోయి మేము కూర్చొని ఒత్తిడి చేసి ఆ పదవి ఏదైతే ఉన్నదో అది నువ్వు యాక్షన్ కనుక ప్రాపర్గా తీసుకోకపోతే మేమైతే పోయి కొట్లాడతాం. చూద్దాం రిజల్ట్ ఏమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ పృథ్వీరాజ్. ఇది పృథ్వీరాజ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఈశ్వరమ్మ యాదవ్ ఇష్యూ ఇది ఇంటి సమస్య కాదు, ఇది మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి సమస్య. ఒక సామాజిక వర్గాన్ని పట్టుకొని మాట్లాడటమే కాదు, ఒక తెలంగాణ వీరవనితగా మాట్లాడుకునేటువంటి వ్యక్తి పైన తన యొక్క మాటలు సరైనటువంటివి కాదు. ఖచ్చితంగా జక్కిడి శివచరణ్ రెడ్డిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే, అరెస్ట్ కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాంతోపాటుగా ఒకవేళ కరెక్ట్గా కనుక ఇలాంటి సొల్యూషన్ దొరకకపోతే మాత్రం ఈశ్వరమ్మ యాదవ్తోని ఏదైతే యాదగిరిగుట్ట ఆ కమిటీ మెంబర్గా ఉన్నారో దానికి రాజీనామా చేపిస్తాను, ఎమ్మెల్సీ ఇవ్వాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఈశ్వరమ్మ అనే మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి ఎలాంటి యాక్షన్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.